పోస్ట్ మేడారము మరి 5306 మందిని మరి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ పనిచేసినటువంటి ఏసీపీలు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, ఐజీ గారు, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ వారందరికీ కూడా మరి డే అండ్ నైట్ డ్యూటీలు చేసి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా మ్యాక్సిమం ఒక ఆర్టీసీ రూట్, విఐపి రూట్ తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కాలేదు. అంతటికి కృషి చేసి కోఆర్డినేషన్ చేసిన మా కలెక్టర్, మా ఎస్పీ గారికి, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారికి, ఇక్కడ ఉండి పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక చూసినప్పుడు డెత్స్ కూడా గతంలో మనము ట్రాఫిక్ జామ్ అనేది చాలా గట్టమ్మ కాడ ఉండేది. ఈసారి మీరు గట్టమ్మ కాడ ట్రాఫిక్ జామ్ లేకుండా మరి మొత్తం బస్ స్టాండ్ అక్కడ నిర్మించడం, అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించడం, అది బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆపుకొని గట్టమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేటట్టు ఇది చాలా చక్కగా జరిగింది. అదే కాకుండా యాక్సిడెంట్స్ కూడా నాకైతే ఇవాళ ఏదో జరిగినట్టుగా ఒక్కటి అంటే ఇన్ఫర్మేషన్ ఫుల్ క్లియర్ లేదు ఈరోజు. కానీ సమ్మక్క గద్దెల మీద ఉండి దైవ దర్శనమై అందరు వెళ్ళిపోయేంత వరకు కూడా మా దృష్టికి అయితే ఒక్కటి కూడా రాలేదు. అది ఒక డెత్, ఒక ట్రాక్టర్ డ్రైవరు మూర్ఛ ఫిడ్స్ వచ్చి ఆయన చేతులు వదిలేసిండు. అది కూడా ట్రాక్టర్ వరంగల్ నుంచి వచ్చిన అది కార్పొరేషన్ వాళ్ళు పంపించారు. ఆ చెత్త జంపన్న వాగులోంచి తీసుకుపోతుంటే ఆ డ్రైవర్ చేతులు వదిలేయడంతో అంటే మూర్ఛ రావడంతో ఒక డెత్ జరిగింది. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఎవరు చనిపోవద్దని మేము పదే పదే దేవుళ్ళను ప్రార్థించుకున్నాం. గతం కంటే ఈసారి చాలా చాలా తక్కువ డెత్స్ జరిగినాయి. ఆ డెత్ కూడా రాబోయే కాలంలో జరగద్దని ఆ దేవుళ్ళను మొక్కుతున్నాము. మీకు చెప్పిన ముందు నుంచి కూడా వచ్చేటప్పుడు ఓపికగా రండి, సంయమనంతో రండి, బాధ్యతగా రండి, భక్తితో రండి, నెట్టుకోకండి, స్పీడ్గా డ్రైవ్ చేయవద్దు. జంపన్న వాగులో కూడా ఒక 2 డెత్స్ జరిగినట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. 2 ఏమో హార్ట్ అటాక్, అది ఇక సరే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కూడా బయటనే జరిగింది. ఎక్కడ గద్దెల చుట్టుపక్కల ఎక్కడ జరగలేదు, ఒత్తిళ్ళలో ఎక్కడ జరగలేదు ఒత్తిడితోటి. 2 మరి జంపన్న వాగులో ఆ వాగు దగ్గర కొంత ఆల్కహాల్ కూడా జరిగిందని అట్లా అంది. కాబట్టి అది కూడా చెప్పినాం. దయచేసి మాకుండే ఎక్స్పీరియన్స్ తోటి, మాకుండే సమ్మక్క సారలమ్మతో ఉండే భక్తి భావోద్వేగ బంధంతో మేము చాలా అడ్వైజ్ చేసినాము. దాని మూలంగా కొంతమంది పాటించారు. చాలా సంతోషం. చాలా బ్రహ్మాండంగా మనము జాతరను నిర్వహించుకున్నాం. మా మీడియా, లోకల్ మీడియా సోదరులు కూడా చాలా ఎప్పటికప్పుడు మంచి చెడు ఏదున్నా మమ్మల్ని ముందు నుంచి కూడా అలర్ట్ చేసారు. కాబట్టి ఈసారి ముందు నుంచి కూడా మీకు చెప్పేది, ఈసారి మేము 3-4 రకాల బాధ్యతలను మూసినాం. ఒకటి గుడి నిర్మాణం. అనుకోకుండా ఈ గుడి అవుతుందా కాదా, అనేక మంది పూజారులు కూడా పాపం భయపడ్డారు. ఎంటైర్ జాతర నిర్వహణలో సమ్మక్కని తీసుకురావడంలో గద్దెల మీదకి పూజారులు కూడా సకాలంలో తీసుకొచ్చి ప్రజల దర్శనార్థం పెట్టడం జరిగింది. వారికి కూడా పేరు పేరున నమస్కారాలు. కొంత గేట్ కాడ కొత్త ఆఫీసర్స్ ఉన్న కాడ గుర్తుపట్టకపోవడము, లేదా పూజారులు వచ్చినప్పుడు వేరే వేరే జనాలు ఉన్నప్పుడు వీళ్ళు అనుకొని అటు ఇటు అవడం తప్ప ఎక్కడ ఎవరిని ఏ లీడర్ను హ్యూమిలేషన్ చేయలేదు, ఏ భక్తులను కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ మరి ఈరోజు మేము ఎత్తుకున్న 4 బాధ్యతలలో ఫస్ట్ గుడి నిర్మాణం అవుతుందా కాదా అని స్టార్ట్ చేసి గుడి కంప్లీట్ చేసుకున్నాం. దైవ దర్శనం ఎక్కడ ఆపకుండా ఈ 90 రోజులలో. తర్వాత గుడి మొదలైనప్పటి నుంచి జనాలు కూడా విస్తృతంగా గతంలో 20,000, 10,000, 1,00,000, 2 లక్షలు హైయెస్ట్ మనకు ప్రీ మేడారం, 3 లక్షలు కూడా ఇంకా హైయెస్ట్ ఎప్పుడన్నా వచ్చి ఉంటాయి. కానీ మనకు ప్రీ మేడారం జాతర మొదలయ్యే కంటే లాస్ట్ సండే 8 లక్షల మంది భక్తులు వచ్చారు. ప్రతి సండే, అదే ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, శుక్రవారము, బేస్తవారం 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు లాస్ట్. ఇలా మనం ముందస్తుగానే 70-80 లక్షల మంది వచ్చారని ఇప్పుడు పోలీసు అంచనా కూడా ఉంది. మాకు వాళ్ళ నుంచి వచ్చే రిపోర్టు.
ఈ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కోసం ఇంత ముందస్తుగానే 5,000 మంది అధికారులను దాదాపుగా 50% 30 నుంచి 50% దగ్గరకు వచ్చినాక టాయిలెట్స్ కానీ ఇంక అన్నీ ఓపెన్ చేసినాం. మనము జస్ట్ 3 రోజుల ముందే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వదిలేదు. కానీ ఈసారి 15-20 రోజుల నుంచి నెల రోజుల నుంచి మెల్లమెల్ల స్టార్ట్ చేసి జాతరకు 10 రోజుల ముందు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. 5,000 టాయిలెట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పెట్టించినాం, చలివేంద్రాలు పెట్టించినాం. అదేవిధంగా రెడ్ క్లాస్ వాళ్ళు మరి వాటర్ ట్యాంక్స్ వాళ్ళు కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేసిరు. అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక వ్యక్తులు ఇక్కడ వాళ్ళకు తోచిన పద్ధతిలో భక్తులకు సహాయం చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేడారంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇదొక ఛాలెంజ్గా అయింది. అయినా కూడా ఏ భక్తులకు కూడా ఆటంకం లేకుండా గద్దెల మీదకి వెళ్ళి దర్శనాలు చేసుకున్నారు. తర్వాత ఎంటైర్ క్యాబినెట్ వచ్చి ఒక రోజు ఇక్కడ ఉండి మరి ముఖ్యమంత్రి గారు నూతనంగా మనం నిర్మించిన గద్దెలను కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా ఒక ఛాలెంజ్. ఫస్ట్ టైం స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు క్యాబినెట్ అనేది బయటికి రావడం, అప్పుడు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ తర్వాత జాతర మొదలైంది. 4 రోజుల జాతర. 4 రోజుల జాతరకు కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా మరి అన్ని ఏర్పాట్లు మేము కంప్లీట్ చేసినాం. ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందంటే శుక్రవారం నాడు మధ్యాహ్నం 3-4 గంటల మధ్య 11-12 గంటల నుంచి విఐపీల తాకిడి పెరిగింది. నేను విఐపీలను ఎక్కడ అంటలేను, కానీ ఒక్కొక్క విఐపీ 40 వెహికల్ 50 వెహికల్ పట్టుకొని వచ్చారు. విజువల్స్ చూస్తూ ఉన్నాం. విఐపీలు 3-4 వెహికల్స్ తోటి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అన్యాయులు కానీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళని డివైడ్ చేసుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము విఐపీలం కదా అని వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కమాండ్ కంట్రోల్ కాడికి వస్తున్నారు. అక్కడ ఓన్లీ విఐపీకి మనం ఒక మనిషి 2 మనుషులు పట్టే గేటునే ఇచ్చినాం. కానీ 200 మందిని ఒక విఐపీ పేరు మీద వచ్చిన వాళ్ళు అయితే 200 మందిని పట్టుకొచ్చారు. వాళ్ళ 40-50 వెహికల్ అన్నీ ఎలిఫాడ్ దాకా తీసుకురావాలి. అక్కడ బస్ స్టేషన్ కాడ అవన్నీ ఇట్లా క్రాస్ కావాలంటే ఒక విఐపీ వెహికల్ దాటాలంటే కనీసం ఒక 2-3 నిమిషాలన్నా ఆడ బస్సులు ఆపాల్సి వస్తుంది. అట్లా కూడా చాలా అయింది. మేము ఈసారి విఐపీ వెహికల్స్ పాసులు కూడా 8-10,000 మంది ఇచ్చిండ్రు కలెక్టర్ గారు. కొందరేమో ముద్రలు చేసుకుంటారట, కొందరేమో విఐపీ పాసులు ఇవ్వలేదని మొత్తం బెటాలియన్ పట్టుకొని వచ్చింది. అంటే నేను ఏమనంటే పబ్లిక్ అర్థం చేసుకున్నారు. మీరు పబ్లిక్ అందరు కూడా చాలా వరకు క్యూ లైన్లలో నిలబడ్డారు. మేము అటు పోయి ఇటు దర్శనం చేసుకొని వస్తాను, మాకేం ఇబ్బంది లేదని చెప్పి అది ఎవరు పొలిటికల్గా చెప్పించింది కాదు, ఎవరు కాదు. మామూలు అంటే ఇండిపెండెంట్ మీడియా, ఏదో సోషల్ మీడియా వాళ్ళు కాదు, ఇండిపెండెంట్ వాళ్ళు, ఏ పార్టీ ముద్ర ఆ పార్టీ ముద్ర లేనటువంటి మీడియా వాళ్ళు పోయి పడితే వాళ్ళ ఫేసులలో ఎంత సంతోషంగా ఉంది. శుక్రవారం 4-5 గంటల వరకు ఒక మాదిరిగా అయింది. శుక్రవారం సాయంత్రం నుంచి అది మొదలైంది. దీన్ని కొంతమంది పొలిటికల్ ఇంటెన్షన్ తోటి ఏదో ఫెయిల్ అయింది. ఇన్ని కోట్ల మందికి దాదాపు 40 రోజుల నుంచి మా జిల్లా చిన్న జిల్లా, యంత్రాంగం తక్కువ యంత్రాంగం అయినా కూడా మార్చి వాళ్ళే డ్యూటీలు చేసి చేయడం జరిగింది. ఒకే ఒక్కటి ఆ విఐపీల వెహికల్స్ దాటియడం ఆ బస్ స్టేషన్ కాడ విఐపీలకు వాస్తవానికి మనము అటు రోడ్ ఇచ్చినాం, మంచి సీసీ రోడ్ కూడా వేసి గద్దెల దాకా వచ్చడానికి ఇచ్చినాం. కానీ అందరూ మేము ఇదే రావాలి వాళ్ళు వస్తే ఓకే. వాళ్ళ వెనుక కూడా వాళ్ళు 30-40-50 వెహికల్స్ పట్టుకొని వస్తే అక్కడ అది స్టక్ అయిపోయింది. దానికి తోడు 2 బస్సులు కూడా ఆడ ఉండిపోయింది. అయినా కూడా అది కూడా జరగకుండా ఉండాల్సింది అనేది మాకు అంటే మా మదనం ఉంది, మాకు బాధ ఉంది. మేము ఒక డిస్కస్ చేసుకుంటున్నాం అసలు ఎట్లా ఇది మనం దీన్ని కూడా కాకుండా చేయాల్సింది ఉండే. కాబట్టి భక్తులకు జరిగిన అసౌకర్యాన్ని మేము నిన్న ప్రెస్ ద్వారా తెలియజేసినాం, ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేమందరికీ ప్రైవేట్ వెహికల్స్కి అందరికి చెప్పినాం, దయచేసి డ్రింక్ చేసి డ్రైవింగ్ సీట్లో పెట్టకండి, మా ఆతృతగా రాకండి అన్నీ వాళ్ళు పాటించారు. కాబట్టే పసర నుంచి ఈసారి ఒక్క నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ కాలే, పసర టు మేడారం. అదేవిధంగా మరి భూపాలపల్లి నుంచి బయక్కపేట ఈ రూట్లో నార్లాపురం దాకా బ్రేక్ కాలే. అటు కాటారం నుంచి కాలువపల్లి నుంచి
ఊరట్టం దాకా కానీ, లేకుంటే చిన్నబోయినపల్లి నుంచి మన ఊరట్టం దాకా ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే రూట్. కానీ ఎక్కడో బ్రేక్ కాదు. మనకు అంతకుముందు ఆ ప్రైవేట్ వెహికల్స్ వచ్చే రూట్లో బ్రేక్ అయ్యేది, బాగా దర్శనం అంటే జామ్ అయ్యేది. దాంతో మేము బస్సులలో రండనే ఎక్కువ పిలుపునిస్తాం, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, దిగి వస్తారని. కానీ మేము ఇప్పుడు విజువల్ చూసిన తర్వాత ఒక బస్సు పోతుంటే ఒక విఐపి వెహికల్స్ ఇట్లా 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 ముందుకు వచ్చేసినాయి. బస్సులో ఒకటి రెండు బ్రేక్ అయింది, విఐపి వెహికల్స్ ఇట్లా 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 ముందుకు వచ్చినాయి. ఒక వెహికల్ అంటే 20-30. అందుకని వచ్చిన విఐపీలను అందరినీ కూడా ఒక్కసారి గుండెల మీద చేసుకొని మీరు ఎన్నెన్ని వెహికల్స్ తీసుకొచ్చారు. మరి ట్రాఫిక్లో మళ్ళీ వాళ్ళే పోయి బాగలేదు 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 అంటే ఏది బాగలేదు? ఏ భక్తునికి మేము అసౌకర్యం కలిగించినాం? ఓన్లీ కొంతమంది విఐపీలు రావడం మూలంగా జరిగినటువంటిది. అదే టైంలో గవర్నర్ గారి పర్యటనలో అందరు అధికారులు ఇక్కడ పోలీసు యంత్రాంగం కానీ అంతా ఉన్నారు. గవర్నర్ గారు వచ్చారు, పాపం వారి దారి చూసుకున్నారు, పోయారు. కాబట్టి దీన్ని రాజకీయం చేసి రాజకీయం కోసం నిన్న మేము మా బాధ కూడా చెప్తున్నాం. జాతర మొదలయ్యే 3-4 రోజుల ముందు ఒక స్వామి గారు జాతరలో ప్రమాదం జరుగుతుందని యూట్యూబ్లలో వైరల్ చేశారు. అంటే మేము అది ప్రెస్కు పెట్టలే, మేము ఘనంగా నిర్వహిస్తున్నామని కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ దేవుళ్ళను గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేసేదాకా మేము అప్రమత్తంగా ఉండాలని మేము ఎక్కడ కూడా ఇట్లా అట్లా అని ఎప్పుడు మేము గొప్పగా చెప్పుకోలేదు. ఎందుకంటే ఆ స్వామి గారు ఇది చేసిర్రు, చెప్పిర్రు. దానికి తోడు ఎవడన్నా కుట్రదారి కూడా ఈ పబ్లిక్లో ఏదన్నా చేస్తారేమన్న టెన్షన్లో నేను కలెక్టర్, ఎస్పీ గారు అర్ధరాత్రి అపరాత్రి డ్రోన్ కెమెరాలు వేసుకోవడం, లేకుంటే కమాండ్ కంట్రోల్ కార్డు ఉండడం, ఇది చూసుకొని మొత్తం ఎక్కడెక్కడ పబ్లిక్ ఉన్నారు అక్కడ ఏమవుతుంది అని మేము ఈ పనిలో ఉంటే కొంతమంది అత్యంత దారుణంగా మమ్మల్ని మొక్కలు చాటేసింది సీతక్క ప్రెస్ మీట్ పెట్టకుండా. నేను అడిగింది ఏంటంటే టైం, అది ఒకటి మాకు దేవుణ్ణి పంపించేదనక మేము ఉన్న ముచ్చట చెప్తున్నాం కదా. కొంతమంది ఈ ప్రాంగణానికి అత్యధికంగా కోట్ల మంది భక్తులు రావడం, సమ్మక్క సారలమ్మ మీద భక్తి పెరగడం, ఇంకొక రకమైన పూజలు చేసే వాళ్లకు ఇలాంటి బడుగు బలహీన వర్గాల మాస్ జనాల దేవుళ్ళ దగ్గరికి పబ్లిక్ రావడం ఇష్టం ఉండదు. అది ఈసారి పెద్ద ఎత్తున పెరిగింది. దాన్ని అంటే పబ్లిక్ని తగ్గించాలని ఒకవేళ నిజంగా ఆ స్వాములకు లేదా ఎవరైనా అనుభవజ్ఞులకు మీకు ఆ సెన్స్ ఉన్నప్పుడు, అంటే మీరు నిజంగా సిన్సియర్గా మీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళని పిలిచో, మా కలెక్టర్ గారినో ఎస్పీ గారినో పిలిచి, లేదా మా ముఖ్యమంత్రి గారికో ఎవరికో, అయ్యా నేను ఒక వాస్తు చెప్పే వాళ్ళము లేదా జ్యోతిషాలని చెప్పే వాళ్ళము, మీరు జాతర ఘనంగా చేస్తున్నారు కానీ ఏదన్నా అవుతుందేమో నాకు ఇట్లా నా బుర్ర ఇట్లా చెప్తుంది అని మాలాంటి వాళ్ళకి ఇంటర్నల్గా చెప్పాలి. కానీ వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేసి ఆ స్ప్రెడ్ అయిన దాన్ని ఎవడైనా నేనంటే పడని వాళ్ళు ఉండొచ్చు, నా ప్రభుత్వం అంటే పడని వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే దేవుడి యొక్క ప్రతిష్ట పెరగడం ఒక వర్గాలు కొంతమంది కొంత దేవుళ్ళకు భక్తులు ఉంటారు, తప్పులేదు. ఇక్కడ ఈ జనాన్ని తగ్గించాలని కావచ్చు, ఎవడైనా ఏమన్నా చేస్తుడేమో అనే టెన్షన్లో కూడా మేము ఉండి కొద్దిగా దేవుని పంపించేంత వరకు ఆగాలని ఆగినాం. దేవుడు తిరిగి వనప్రవేశం అనేది అయితేనే మనం సక్సెస్ అయినట్టుగా అనుకోను. దాన్ని కొన్ని మీడియా సోదరులు ముఖం చాటేసి, ఎందుకు ముఖం చాటేస్తారా? నేనేం తప్పు చేసిన? మనస వాచ కర్మేన చిత్తశుద్ధితో ఇది నా అస్తిత్వం, మా అస్తిత్వం, మన ప్రాంతం, మన దైవాలు, ఇది ఒక ఆదివాసీ బిడ్డల వాళ్ళు బిడ్డలే కానీ అందరి దైవం కాబట్టే ఇన్ని కోట్ల మంది వస్తున్నారు, అందరూ ఓన్ చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి గిరిజనేతర ఇతరమైన మతస్థులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి మేము అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా చేసినాము. ఇప్పుడు నిల్చున్న కానీ నీళ్ళు అంటే ఆడలేదు. ఇప్పుడు కొంతమంది టాయిలెట్స్ అంటున్నారు, మాకు అది అర్థమవుతుంది.